వృషభ రాశి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్లకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవి, చంద్రుడు, శుక్రుడు, రాహువు, బుధుడు 5 గ్రహాలు కుంభములో ఉంటున్నాయి. అయితే ఈ స్థానం ఎవరిది? శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. మరి ఈ 5 గ్రహాల వలన ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి, ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, ఎవరెవరికి యోగం నడుస్తుంది, ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సరే, ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం. కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు కొంచెము ఈ నెలంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం. ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి, ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని రాసుల వాళ్లకు తెలియజేస్తాను. వారికి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఉండేటువంటి దాని వలన ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని చెప్పవచ్చును. ఎందుకని మిశ్రమ ఫలితాలు అని అంటున్నాము అంటే, ఈ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాహువుతో కలిసి ఉండటం అనేటువంటిది ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన కొన్ని పనులు మీరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ముఖ్యము. కాబట్టి మరి ఇది మిశ్రమ ఫలితాలుగా చెప్పవచ్చును. అన్నీ సత్ఫలితాలే ఉంటాయి అనడానికి లేదు. అన్నీ మిశ్రమ ఫలితాలుగా ఇబ్బందులు కలుగుతాయనేది ఉండదు. కొన్ని పనులు అనుకూలముగాను కొన్ని వ్యతిరేకముగాను జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైతే యోగింపబడేటువంటి శుక్రుడు రాస్యాధిపతి రాహువుతో కలిసి ఉంటే కొన్ని పనులు దగ్గరి వరకు వచ్చి తప్పిపోవడము కానీ, లేదా వాయిదాలు పడటము కానీ, లేదా ఎటూ కాకుండా ఆగిపోవటం, కీలకమైనటువంటి సన్నివేశంలో ఉన్నట్టుండి ఇది ఏంటి ఎటు కాకుండా నిలబడిపోయింది, అవుతుందా కాదా అనేటువంటి మనోవిచారానికి దారితీసేటువంటి పరిస్థితులు కొంతవరకు గోచరిస్తున్నాయి. ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకొని అంతా సిద్ధమయ్యాము, బాగుంటుంది వెళదాము అనుకొని కాసింత దూరం పోయిన తర్వాత మళ్ళీ గుర్తుకు వచ్చి వెనక్కు రావటము, ప్రయాణము తద్వారా తప్పిపోవటము, వద్దులేని మానుకోవటము, ఇలాంటివి కొంచెము అగమ్య గోచరమైనటువంటి పనులు ఏర్పడవచ్చును ఈ మాసములో అనేటువంటిది సుస్పష్టముగా తెలుస్తూ ఉన్నది. సమయానికి తిండి నిద్ర అనేటువంటివి చాలా అవసరము. ఎందుకంటే కార్యవ్యగ్రతతో ఉండి కొంచెము సరైన సమయానికి తినకపోతే చిన్నపాటి అనారోగ్య సూచనలు కలిగే పరిస్థితులు, తద్వారా వెంటనే చూపించుకొని చికిత్స చేసుకుంటే మేలు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. ఏదైనా విదేశాలకు వెళ్ళాలి చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ఆగిపోవటము మంచిది. ఈ మాసము కాకుండా నెమ్మదిగా ఆలోచన చేసి చేయండి.
కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆగిపోయి 1 మాసము ఆగిన తర్వాత చూసుకుంటే మీకు యోగదాయకముగా ఉంటుంది అని తెలియజేయబడుతూ ఉన్నది. ఇంకా ఇంట్లో శుభకార్యాలు లాంటివి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు, తప్పకుండా వాటిల్లో కొంచెం సఫలీకృతులు అవుతారు గాక. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మందకొడిగా ఉంటుంది, యథావిధిగా ఉన్నది ఉన్నట్టే జరుగుతుంది గాక. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు తక్కువ లాభాలతో బయటపడడం అనేది జరుగుతుంది. నష్టాలైతే రావు కానీ ఎక్కువ విపరీతంగా లాభాలు అనేటువంటివి ఉండకపోవచ్చును. విద్యార్థులు బాగా శ్రద్ధ పెట్టి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. 1-2 సార్లు బాగా చదవండి. ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి చేత ఏదైనా ఒక చిన్న మాట రావటము కానీ లేదా పై అధికారుల వల్ల మాట పడడం లాంటివి కానీ జరగవచ్చును. ఏది ఏమైనా మీ లగ్నము ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ముఖ్యము కాబట్టి ఆ లగ్న ప్రకారముగా చూసుకొని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది. జయోస్తు.